వచ్చేసరికి మేము ఎదుర్కొంటున్న అవమానాలు. చిన్న వయసులో సోషల్ మీడియాలో అవసరమా, చక్కగా చదువుకోవచ్చుగా అని ఒకరు, చదివే అంతంత మాత్రం మీకు యూట్యూబ్ వీడియోస్ అవసరమా అని ఒకరు, ముందు మీరు కెరీర్ మీద ఫోకస్ పెట్టండి, తర్వాత అనుకున్నది సాధించండి అని ఒకరు. మేము ఇంట్లో బయట ఎదుర్కొన్న సమస్యలే, కానీ మేము ముందుకు వస్తాం. ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి. మాకు జరిగిన అవమానాలకి మేము బాధపడాలా? ఎప్పుడు మీకోసం మేము రోజుకొక వీడియో తీస్తాము. కాదు, మా యూట్యూబ్ ఛానల్ ని మేము సక్సెస్ గా నిలబెడతాము. మీ సపోర్ట్ కూడా మాకు ఎంతో ముఖ్యమైనది కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకే వీడియో కావాలో మా కామెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి. ఆ వీడియో మేము ఖచ్చితంగా చేస్తాము. అలాగే గైస్, నేను మీకు ఒక విషయం చెప్తాను అనుకుంటున్నాను. మా ఛానల్ తరపు నుంచి నేచర్ని మనం చాలా అంటే చాలా పొల్యూషన్ చేస్తున్నాము. మన బైక్స్ వల్ల కానీ కార్స్ వల్ల కానీ అంతా పొల్యూషన్ చేసేస్తున్నాము. సో ప్లీజ్ వీలైనంత వట్టికి మన పొల్యూషన్ని తగ్గిద్దాం. చాలా అంటే చాలా పొల్యూషన్ అవుతుంది. ఆక్సిజన్ కోసం షో మొక్కలు కాదనమాట, రియాలిటీ మొక్కలు పెంచుకోండి. షో మొక్కలే కాకుండా షో మొక్కలు పెంచుకోండి ఈజ్ ఓకే, బట్ మామూలు రియాలిటీ మొక్కలు కూడా మీరు పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. మా టీం ఆశిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే, మా మంగళగిరి దగ్గర ఒక 10 కేసెస్ అయితే వచ్చాయన్నమాట కరోనా గురించి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కరోనా అనేది అందరి బాడీస్లో ఎంటర్ అయిపోయిందంట ఆల్రెడీ. అది ఎవరికి బాగా అటాక్ అవుతుందంటే, మనం ఇమ్యూనిటీ బూస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకే అదనేది అటాక్ అవుతుందన్నమాట. సో ప్లీజ్ వేర్ ద మాస్క్, యూజ్ ద శానిటైజర్. మీరు ఏ సేఫ్టీస్ అయితే తీసుకోవాలో అవి ఖచ్చితంగా తీసుకోండి. ఈ వీడియో అయితే వీలంత వాటికి షేర్ చేయండి అందరికీ. మన నేచర్ని అలాగే పొల్యూషన్ని తగ్గిద్దాము, నేచర్ని కాపాడదాము. బీ సేఫ్ ఇన్ యువర్ హోమ్స్. మనం ఎప్పుడైతే ప్రకృతిని కాపాడుకుంటామో అప్పుడే ఈ కరోనాని అరికట్టచ్చు. బీ సేఫ్ ఇన్ యువర్ హోమ్స్.